హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టాము. ఆవకాయని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆవకాయ ముక్క మెత్తపడకుండా సంవత్సరం అంతా గట్టిగా ఫ్రెష్గా ఉండాలంటే మనం ముందుగా మంచి కాయని చూస్ చేసుకోవాలి. మేమైతే కొత్తపల్లి కొబ్బరి రకం చూస్ చేసుకున్నాము. ఇది అయితే ముక్క చెక్కు చెదరదు, సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా కాయల్ని తొడిమి దగ్గర కట్ చేసుకుని ఒక గంట పాటు నీళ్ళల్లో వేసుకోవాలి. దీనివల్ల కాయలకున్న సొనంతా కారిపోతుంది. ఒక గంట తర్వాత శుభ్రంగా కడిగేసి పొడిపట్టతో తుడుచుకోవాలి. కాయలు బాగా ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని కాయకున్న జీడి ఇంకా పొర ఉంటుంది కదా, ఆ పొర కూడా నీట్గా తీసేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నిటినీ క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలకి నూనె రాసుకుని ఎండలో పెట్టుకుంటే మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఆవకాయకి చిన్న ఆవాలు తీసుకోవాలి. ఒక గంట పాటు ఎండలో పెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మెంతులు వేయించుకుందాము. మేము తీసుకున్న 10 కాయలకి 3 టేబుల్ స్పూన్స్ మెంతులు పడతాయి. మెంతులు దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. కొలతకి ఏదైనా ఇలా సమానంగా ఉండే గిన్నె కానీ డబ్బా కానీ తీసుకోవాలి. మేము సోల తీసుకున్నాము. ముక్కలు కొలుచుకునేటప్పుడు పై వరకు పోసుకొని కొలుచుకోవాలి. మాకు దీంతో 4 అయినాయి. కొలత ప్రకారం చెప్పాలంటే 2 సేరులు ముక్కలు అయినాయి. ఈ ముక్కలకి 1 కేజీ నూనె పడుతుంది. నువ్వు పప్పు నూనె అయినా లేదా గ్రౌండ్నట్ ఆయిల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. మేము గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాము. ముందుగా కొద్దిగా ఆయిల్ ముక్కల మీద పోసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముందే ఆయిల్ పోసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. ఈ 4 డబ్బాల ముక్కలకి హాఫ్ డబ్బా ఆవపిండి సరిపోతుంది. కారం ఘాటు తక్కువ కారం తీసుకోవాలి. కారం కూడా హాఫ్ డబ్బా సరిపోతుంది. ఉప్పు మాత్రం కళ్ళుప్పు ఎండబెట్టి పొడి చేసుకున్న ఉప్పు తీసుకోవాలి. హాఫ్ కన్నా తక్కువే పోసుకోవాలి. 3వ రోజు తిరగ కలుపుకున్నప్పుడు టేస్ట్ చూసి అప్పుడు కలుపుకోవచ్చు. పొట్టు తీసుంచుకున్న వెల్లుల్లిపాయలు 1/2 డబ్బా వరకు పోసాము. బాగా ఇష్టపడే వాళ్ళు హాఫ్ డబ్బా వరకు వేసుకోవచ్చు. మెంతిపిండి 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమెంతులు 1 టేబుల్ స్పూను, చిటికెడు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్నాక ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా కలిపి జాడీలో పెట్టుకోవాలి.
జాడీలో ముందు కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవకాయ పెట్టుకోవాలి. జాడీని పొడి ప్లేస్లో పెట్టి తడి చేతులు అవి తగలకుండా చూసుకోవాలి. మూడవ రోజు ఆవకాయ తిరగ కలుపుకోవాలి. మూడవ రోజుకి ముక్కల్లోంచి ఊట బాగా వచ్చి నూనె ఇలా పైకి వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆవకాయ అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ జాడీలో పెట్టుకోవాలి. ఉప్పు ముందే ఎక్కువ వేసుకుంటే ముక్కకు బాగా పట్టేస్తుంది. మూడవ రోజు తిరగ కలిపేటప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.